అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ అంబటి మౌనిక వ్యాఖ్యలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటుగా స్పందించారు. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జీర్ణించుకోలేకనే టీడీపీ శ్రేణులు తగిన రీతిలో గుణపాఠం చెప్పారని వివరించారు. అసలు పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించే అర్హత అంబటి కుటుంబానికి లేదని స్పష్టం చేశారు. రంగా పక్కన అంబటి ఫోటో పెట్టడం పెద్ద జోక్గా అభివర్ణించారు. 40 years ఇండస్ట్రీ మాట్లాడవలసిన మాటలు ఇవేనా అని నిలదీశారు. కులానికి బూతులకు సంబంధం ఏంటని, ఈరోజు కులం గుర్తుకు వచ్చిందా అని మౌనికను ప్రశ్నించారు. జకంపూడి రాజా వ్యాఖ్యలపై స్పందిస్తూ దుశ్శాసన శపథం వద్దని ఘాటుగానే రిప్లై ఇచ్చారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై అక్కడ మాట్లాడాలని హితో పలికారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గొడవకు సంబంధించిన ఫ్లెక్సీ గురించి మాట్లాడుతూ జగన్ డైవర్షన్ రాజకీయం చూసే ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని అన్నారు. సాక్షి పత్రిక చిల్లర కథనాలు రాస్తుందని మండిపడ్డారు. సమర్థత అంటే బూతులు తిట్టడం, తొడలు కొట్టడం కాదని అన్నారు. అంబటి రాంబాబు తిరిగి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇదే సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. కల్తీ లడ్డు గురించి ఒక వారంలో వాస్తవాలన్నీ ప్రపంచానికి తెలుస్తాయని అన్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇళ్ళలో మగాళ్ళకు ఉండదా? అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు. మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొంతమంది నాయకులు మాతో వచ్చారు. అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని. మహిళల్ని పిలిచాను. ఎందుకు పిలిచాను మహిళల్ని? అంతకుముందే మీరు ఏం చేశారు? మీరు మాట్లాడిన అవాక్కులు చవాకులు తట్టుకోలేక ఒక మహిళ మీ దగ్గరకు వస్తే మీరేం చేశారో వీడియో ఉంది. బహుశా ప్రతి మీడియా బ్రదర్ దగ్గర ఆ వీడియో ఉండుంటుంది. రాళ్లతో కొట్టారు ఆవిడ్ని. తగలరాని చోట్ల కాళ్లతో, కొట్టరాని చోట్ల కాళ్లతో కొట్టి పంపించారు. ప్రవోక్ ఎవరు చేశారు? ఒక మహిళ. ఏమ్మా, అంబటి రాంబాబు గారి కుమార్తె గారు నిన్న మీరు మాట్లాడారు. మహిళ కాదా అమ్మా ఆవిడ? కొట్టచ్చామ్మా అలాగా? మీరు రాళ్ళు వేయచ్చామ్మా అలాగా? ఎందుకమ్మా మీకు అంత భయం? రాళ్ళు వేసి తరిమి తరిమి కొట్టాల్సినంత భయమే ఉంది? ఆ బెటాలియన్ ఏంటి అక్కడంతా? తప్పు చేశారన్న భయంతోనే కదమ్మా అంతమందిని తెచ్చుకున్నారు. మరి తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి. ఇంతకంటే ఏమన్నా అడిగారా మిమ్మల్ని? అది చెప్పకుండా దాన్ని మానేసి మీరు మళ్ళీ దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేసి మాట్లాడుకోవడం, అది ఇంకా హాస్యాస్పదంగా మీకు అనిపించట్లేదా? దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీలాంటి మూకలు మళ్ళీ ఏదైనా మేము ప్రశ్నించడానికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఆ ప్రవృత్తి మీకు ఉంది. గొంతు కోసే ప్రవృత్తి ఉంది, డోర్ డెలివరీ చేసే ప్రవృత్తి ఉంది, అరాచకాలు చేసే ప్రవృత్తి ఉంది. కాబట్టి ఆడపిల్లగా తట్టుకోలేక, ఒక నాయకురాల్లాగా తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నించడానికి, మాకు సారీ చెప్పడానికి, దాన్ని డిమాండ్ చేయడానికి మీ ఆఫీస్ దగ్గరికి, మీ నాన్నగారు ఆఫీస్ దగ్గరికి నేను వచ్చి డిమాండ్ చేయడం జరిగింది. దానికి మీరు సరిగ్గా కనీసం లోపలికి వెళ్ళి ఆవిడ అలా అడుగుతుంది చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పారు కదా నేను అలా చేసి ఉండకూడదు అని. అదే మరి అందరూ వినేటట్టు చేస్తే అయిపోయేది కదా. మీరు మాట్లాడే ఆ సాక్షి టీవీ ముందో లేకపోతే మీరు యూట్యూబుల్లో మాట్లాడే మాటలో ఎవరు చూస్తారు? ఒక రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర నాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మెసేజ్ ఏమి ఇచ్చినట్టమ్మా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి? మరి దాన్ని నేను అడగడం తప్పయిందా మీకు? నేను చెయ్యి ఎత్తితే వాళ్ళు ఆగారట, చెయ్యి దించగానే వాళ్ళు వెళ్ళారట. ఐ థింక్ రివర్స్. చెయ్యి ఎత్తగానే వాళ్ళు వెళ్ళిపోయారట, చెయ్యి దించగానే వాళ్ళు ఆగారట.